నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బమ్మిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. అప్పటి వరకు ఆర్థికంగా బాగున్న కుటుంబాలు, ఆరోగ్యంగా బాగుంటాయి కుటుంబాలు, చాలా ఆనందంగా, వాళ్ళు సంతోషంగా, వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళకపోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, భార్యాభర్తలు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉన్న కుటుంబం సడన్గా ఏమైందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంటా బయట ఒకేసారి సమస్యలు చుట్టుముట్టేది. ఏం జరుగుతుందో వీళ్ళకే అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్కి వచ్చేస్తుంది. మానసికంగా కుంగిపోతూ మానసిక పిల్లలు ప్రశాంతత భర్త ఉండదు. పిల్లలతో ఎందుకు మనం ఇప్పటిదాకా ఇలా ఉన్నాం, ఒకేసారి ఎందుకు ఇంత దిగజారిపోతున్నాం, ఏం జరుగుతోంది, మనం ఏం పాపం చేసాం అనే దానికి మీరు అడిగిన ప్రశ్నలో అమ్మ, ఇవాళ నరదిష్టి అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఏడుపులు ఎక్కువైపోయాయి, ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైపోయి మన కుటుంబాల్లోనే ఉంటారు, బయట వద్దు, మన కుటుంబాల్లో మనవాడినే మనకు శత్రువులు. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నాం, అన్నగారు ఎదుగుతున్నాడు, తమ్ముడు డౌన్లో ఉన్నాడు, వాడు మా అన్నయ్యకే నన్ను అసలు పట్టించుకోడు, నన్ను చూడడం, హాయిగా ఆయన పిల్లలు భార్య పిల్లలు, పాపం వాడు ఎన్ని కష్టాలు పడితే పైకి వచ్చాడు. ఎవరైనా అంతే కదండి, కష్టపడకుండా ఎలా వచ్చేస్తారు? ఎవరి దాంట్లో వాళ్ళు పుట్టుకలోనే ధనవంతుడు ఎవడు కాదు కష్టపడాల్సిందే. కదమ్మా, పుట్టుకలోనే కాకపోతే ధనవంతుడు కష్టం బయటకు కనిపించకుండా కొంతమంది అంతే. విపరీతాన్ని కష్టాలు పడి అలాగే మా అక్క ఉంది, బా వాళ్ళ ఇంట్లో మా బాబు బోడు సంపాదిస్తాడు, అక్క పిల్లలు సూపర్, లేకపోతే ఇంకా రకరకాలు. ఇది ఇప్పుడు ఏమవుతుంది ఇంట్లోనే కాదండి, అసలు మనకు సంబంధం ఉండదు, ఉండదు, మనకి ఉండదు. వాళ్ళు ఏమి వాళ్ళు ఎక్కడో ఉంటారో, అంటే మన పక్కనో ఎదురుగానో ఉంటారు. ఎదురుగా. వాళ్ళు అసలు ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి ఇంకోటి, వాళ్ళు ఒక అప్పు ఇప్పుడు ఇవ్వరు మీరు మనకి, ఒక కష్టంలో ఇప్పుడు ఆదుకోరు. వాళ్ళు మీరు మనల్ని చూసి అప్పో సొప్పో బాధపడ్డం ఏంటి? చేసి లోన్లు తెచ్చుకుని ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఉమ్, బాగుంది, సరే వచ్చారు, కొత్త ఇంట్లో దిగారు, మనం ఎదుర్కొండా ఉన్నవాళ్ళు, బా ఇంత షార్ట్ పీరియడ్లో వాళ్ళు చక్కగా ఎంత చిన్న వయసులో ఇల్లు కొనుక్కుంది, ఉమ్. వాళ్ళ పిల్లలు చక్కగా అది చూసి ఉన్నారు. సంతోషించవచ్చు కదా, సంతోషించడం కానీ ఏడవడం వల్ల వాళ్ళకి లాభం, మనకు నష్టం. వాళ్ళకి లాభం ఉంటుంది. ఎందుకని ఏడవడం వల్ల. ఎదుటి వాళ్ళు చెడిపోతుంటే వీళ్ళకి ఆనందం అనమాట. అదే దెబ్బ రివర్స్లో మనకి ఎప్పుడప్పుడు వస్తుంది, మన కుటుంబం పతనం అవుతుందని ఆలోచన ఉండదు. ఎంతసేపు ఎదుటి వాళ్ళు ఇలా ఎందుకు ఉండాలి మన కళ్ళ ముందు, వాళ్ళు ఎప్పుడు మన కళ్ళ ముందు ఏం లేకుండా తిరుగుతారని ఈర్ష్యా ద్వేషాలు 100కి 100 ఇవాళ జరుగుతున్నాయి. 100కి 50 కాదు, 100కి 100 ఇవాళ నరదిష్టి రకరకాలుగా ఏడిపించేస్తుంది. దృష్టి అలాగే దీనికి ఏమిటమ్మా అంటే పాటించాల్సిన పరిహారాలు చెప్పండి. దానికి ఏమిటయ్యా అంటే, ఈ నరదిష్టి ఇంటికి తగలకుండా ఉండాలంటే బూడిద గుమ్మడికాయ చక్కగా ప్రతి అమావాస్య పొన్నానికి గుమ్మడికాయ ఇంటికి పైన ఉట్టికి స్వస్తిక్ కానీ ఓం కానివి లేదు, చుట్టూరా అందులో నూనె వేసి కుంకంలో నూనె వేసి చుట్టూరా చుక్కలు పెట్టేసినా కూడా, కుంకుమలో నూనె వేసి కలిపి ఆ గుమ్మడికాయకి చుక్కలు పెట్టేవే పైన స్వస్తికి పెట్టి చుట్టూరా మొత్తం గుమ్మడికాయ చుక్క 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 పెట్టుకుని పైన కట్టి దానికి కలబంద వేళ్ళాడి తీయాలి. కలబంద తల్ల కిందులుగా ఇలా మొక్కని దీన్ని తల్లగా అదే ఉట్టికి తాడేసి కట్టి, వేర్లు కిందకు వచ్చేటట్టు. వేర్లు కాదు, ఇవి కిందకు వస్తాయి, మొదళ్ళు కిందకు వేర్లు కింద ఉంటాయని, ఇది తల్ల కిందలుగా అవుతుంది, వేర్లు పైకి ఎడతాయి, కుదుళ్ళు కిందకు వస్తాయి. అలాగా అదే ఉట్టికి తాడేసి కలబందను కూడా కట్టి చక్కగా, అది మీకు 15 రోజుల్లో నిదర్శనం చూపించేస్తుంది దిష్టి పెడుతోందా లేదా అని. ఇలాగా కాయ డొల్ల అయిపోతూ ఉంటుంది, నీరు కారిపోతూ ఉంటుంది, అమ్మ బాబోయ్ మన ఇంటికి చాలా దిష్టి ఉందని అప్పుడు అర్థం చేసుకుంటారు. అదే మీకు నిదర్శనం దిష్టి ఉన్నది. ప్రతి అమావాస్యకి పున్నానికి ఆ గుమ్మడికాయ మార్చేయడం చక్క సాయంకాలం అప్పుడు చేయాలి. ఇది రాత్రి పడుకునే లోపు చేయడం, పగల కన్నా రాత్రి పడుకునే లోపు చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు. అలా చేసుకుంటూ ఉంటే కూడా, అలాగే పంచముఖ గణపతిని మన సింహద్వారం బయట పైన కానీ లేకపోతే గడపకి పక్కన కానీ స్టిక్కర్ వేసి పెట్టడం కానీ, మేకేసి కొట్టి గణపతి పంచముఖ గణపతిని పెట్టడం వల్ల కూడా కొంత దిష్టిని ఆపుతాడు. దానికి పర్మనెంట్గా దిష్టి తగలకుండా ఉండడానికి రకరకాల రెమెడీ ఏంటంటే గణపతిని బాగా ఆరాధించడం. గణపతే నరదిష్టి కారకుడు. ఆ గణపతిని ఎంత ఆరాధిస్తే, రోజు గణపతి మంత్రం చదువుకుని ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ గణపతి మంత్రాన్ని మనం బ్యాగ్ వెళ్ళిపోతున్నాం, ఒక 10 సార్లు 11 సార్లు ఓం గంగ్ గణపతి అయినవా, ఓం గంగ్ గణపతి అయినవా ఆ మంత్రాన్ని పఠిస్తూ చక్కగా బ్యాగ్ ఇచ్చుకుని బయట వెళ్ళడం కూడా చాలా లాభదాయకంగా, వాళ్ళ ఏడుపులు మన మొహానికి తగలకుండా, మన కన్నుదిష్టి తగలకుండా ఉంటూ ఉంటాయమ్మా. అన్నిట్లోకి బాగా చేయవలసిన పనులు ఏంటంటే లక్ష్మీ గవ్వలు ఒక 4 తీసుకోవడం, ఇంకా పోతే గోమతి చక్రాలు ఓ 11 గోమతి చక్రాలు, ఓ తెల్ల కచ్చిపో తెల్ల బట్టం, అందులో 11 గోమతి చక్రాలు, మంచి రోజు గురువారం కానీ శుక్రవారం కానీ అందులో బట్టలో అందులో ఇంత పసుపు కుంకుమ వేయడం, 2 రూపాయలకైనా రూపాయకైనా అందులో వేయడం, 3 ముళ్ళు వేసాడు, బయట అవతల సింహద్వారానికి మొలక్క కట్టేయడం. అది కూడా దిష్టిని కంట్రోల్ చేస్తుంది, ఇంట్లో ఎనర్జీని పోగొడుతూ ఉంటుంది, పోతూ ఉంటాయి. ఆ పోవడం వలన ఏంటంటే మనస్పర్ధలు వచ్చి రోజు తిట్టుకుంటూ ఉంటారు, ఏదో వంక ఉత్తి పుణ్యాన్ని తిట్టుకుంటారు, కారణం అవి కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇకపోతే ఇంకో రెమెడీ ఉంది,
ఈ గోమతి చక్రాన్ని చిత్తకోటి పౌడర్ చేసేయడు, చిత్తకొట్టు పౌడర్ చేసాడు. ఆ పౌడర్ని కుడి చేతిలో వేసుకుని బయట గుమ్మవతలకి వెళ్ళాలి. గుమ్మవతలకి వెళ్ళి గడప మించి ఊదుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి, ఊదుకోవాలి. మనం బయట నుంచి లోపలికి ఊదుతూ లోపలికి వెళ్ళాలి. అది ఎప్పుడు చేయాలి? రాత్రి పడుకునేటప్పుడు. ఏ రోజైనా ఈ రోజు ఆ రోజు లేదు, రాత్రి పడుకునేటప్పుడు మొత్తం ఇలా పౌడర్ ఓ 2-3 గోమతి చక్రం గుండ చేసేటివే చక్కగా కుడి చేతులు వేసుకోవడం, గడపవతలు మంత్రం కానీ ఏమక్కర్లే, ఏం అవసరం లేదు తల్లి. ఇలా ఊదుకుంటూ 4 గదులు ఉంటే 4, 2 గదులు ఉంటే 2 గదులు, బెడ్రూమ్ లో ఎక్కువ ఊదుకోవడం. మన అడుగు తుడిచేయచ్చు, తప్పేం కాదు. మన చేసుకోవచ్చు, డస్ట్బిన్ లో పడేసుకోవచ్చు. దానికి నీ మినిస్టర్ లేవు అని చెప్పడం, నీ మినిస్టర్ లేవు చక్కగా. అది కూడా ఇంట్లో ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి ఆ మనుషుల్లో సంతోషం, మళ్ళా ఈ తెల్లారేసి లేచి ఎవరి మొహాలు చూసుకుని పెడమొహం ఎడమొహం పెట్టుకోకుండా ఉండడానికి, తిట్టుకోకుండా ఉండడానికి అది చాలా ప్రయోజనమైన రెమెడీ అని చెప్పడానికి ఆస్కారం. నరదిష్టి ఒకేటే కాదమ్మా, పశువులకు కూడా తగులుతాయి తల్లి. అబ్బా వాళ్ళ బర్రె చూడు ఎన్ని లీటర్లు పాలిస్తుందో, ఎంత బలిస్తుందో అనే దానికి కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి తల్లి. దీనికి కూడా పశువులకు కూడా నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు దిగతుడుస్తారమ్మా రాత్రి పాపం. దిగతుడిచి అవతల పడేస్తారు. ఆ ఉప్పు ఎండుమిరపకాయలు నిప్పుల్లో వేయడం వల్ల కూడా ఇంకా ఎంతో ప్రయోజనం. బొగ్గుల్లో వేసి కాల్చేస్తే ఆ పొగ పోతూ ఉంటే కూడా నరదిష్టికి ఇన్ని రకాలు చేసుకోవడంలో ప్రయోజనాలు. గణపతి ఆరాధన ముఖ్యంగా, గణపతి విఘ్న వినాయకుడు, ఏ విఘ్నాలు లేకుండా నరదిష్టి ఆయన పాటించడం, నేను చెప్పినవన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ ఇంట్లోకి ఎటువంటి ఇబ్బందులు రావు, పిల్ల పాపలతో భర్తతో సుఖ సంతోషాలతో ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే మీరు అన్నట్టు అప్పటి వరకు బాగున్న కుటుంబాలు సడన్ గా విచ్ఛిన్నం అవడం కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ఇలా ఏదైనా ఒక ప్రాబ్లం సడన్ గా వచ్చింది మన ఇంట్లో అంటే ఏదో నరదృష్టి ఉంది అని గ్రహించుకుని మీరు చెప్పిన పరిహారాలన్నీ. అలాగే ఇంకో పరిహారం ఉంటుంది. 3 నిమ్మకాయలు, 3 పచ్చిమిర్చి, ముందు నిమ్మకాయ, ముందు తర్వాత మిర్చి, తర్వాత అలా 3 దాని ఒకటి ఎక్కించేసి ద్వారానికి ప్రతి శుక్రవారం సూది దారానికి నిమ్మకాయ ఇలా నిలువుగా గుచ్చాలంటారు. నిమ్మకాయ మామూలుగానే ఉంటుంది, దాని మీద పచ్చిమిర్చి, దాని మీద పచ్చిమిర్చి ఏమా నిలువుగా గుచ్చడం వల్ల ఇంకా లాభం. నిమ్మకాయ నిలువుగా అలా పెట్టడం, మన పచ్చిమిర్చి, మన నిమ్మకాయ మిర్చి, మన నిమ్మకాయ మిర్చి కట్టి చక్కగా గడపవతల మొలకి ప్రతి శుక్రవారం తీసేయడం, ప్రతి శుక్రవారం పాత తీసేయడం, కొత్తది కట్టి డస్ట్బిన్ లో పడేవి, ఎక్కడ పడేయాలి. అలా చేసుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అమ్మా నరదిష్టి పోగొట్టుకోవడానికి, అవతల వాడి ఏడుపు మనకి అస్తమానం ఆ కనుదిష్టి తగలకుండా ఉండడానికి దానికి పరికరాలు ఒకటే కదా, రకరకాల రెమెడీలు ఉన్నాయి. గణపతి ఆరాధనే పాయింట్. గణపతి నరదిష్టి గణపతి అని ఉంటాయి బోర్డు పంచముఖంతో, అట్లాంటి చిత్రపటాన్ని తెచ్చి మన గడప అవతల అదే కనుదిష్టి గణపతి అది తెచ్చుకుని చక్క. ఇప్పుడు కొత్తగాను ఏనుగు, ఓన్లీ ఏనుగు కన్నే ఉంటుంది, ఏనుగు కన్ను ఒకటే చిత్రపటం. అది ఎంత పవరమ్మా. నేను అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళినప్పుడు 150 తెచ్చా, అక్కడ దొరికితే ఎక్కువ. 150 తెచ్చి నాకు ఇష్టమైన నా క్లయింట్స్ అందరికి పెట్టుకోండి వ్యాపార సంస్థలు ఎంత బాగున్నారు. ఇంతకీ నా ఇంట్లో కూడా పట్టుకుపోయారు. అది లాస్ట్ నీకెందుకు, నీకే దిష్టి అని, నీకు దిష్టి ఉండదు ఏమన్నా మాకు ఇచ్చా నువ్వు తెచ్చుకో అంటారు. అలా నేను ఎంతో మందికి పాపం ఎన్నో రకాల సహాయాలు చేశానమ్మా. ఒకటి ఈ ఏనుగు బొమ్మ కన్ను చాలా పవర్. అందుకు ఇలా చేసుకోవడం వల్ల నరదిష్టి ఇంట్లోంచి పోవడానికి ఈ రెమెడీలు పాటించండి. చక్కగా సుఖ సంతోషాలతో కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు. ధన్యవాదాలు.